మకర రాశి. మకర రాశిలో జన్మించిన వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ఆదాయ వ్యయాలు తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 14. అదే విధానంగా ఆరోగ్యం 1, అనారోగ్యం 6, రాజ్యపూజం 5, రాజకోపం 6, సుఖము 3, దుఃఖము కూడా 3% ఉంది. ఈ సంవత్సరంలో వీరికి పంచమ గురు మే 1 నుంచి. అయితే ద్వితీయ స్థానంలో ఉన్న శని, తృతీయ స్థానంలో ఉన్న రాహు. ఈ సంవత్సరంలో రాహు వల్ల, గురు వల్ల అధికమైన ఫలాలని, శుభ ప్రతిఫలాలని అనుభవిస్తారు. శని రాశాధిపతిని అయ్యుండొచ్చు, ద్వితీయ శని అంత శుభంకరం కాదు. అయినప్పటికీ కూడా గురు దృష్టి ఉండడం వల్ల సర్వ విధమైన శుభాలు లభిస్తాయి. ఈ సంవత్సరంలో వివాహం లేని వారికి విశేషంగా ప్రయత్నిస్తే మీరు వివాహం తప్పకుండా జరుగుతుంది. కంకణ భాగ్యం కలిసి వస్తుంది, స్త్రీలైన పురుషులైన. ఇక వ్యాపారం చేసే వారికి వ్యాపారంలో అభివృద్ధి, అధికార ప్రాప్తి. మకర రాశిలో ఉన్న వారికి అధికారం ప్రాప్తిస్తుంది, ఉన్నత అధికారాలు ప్రాప్తిస్తాయి, ఉన్నత స్థానాల్ని అలంకరిస్తారు. అనుకోలేని మార్పులు వీళ్ళ జీవితంలో కలిసి వస్తాయి. ధనవృద్ధి, ధనాగమనం జరుగుతుంది, అనేక విధమైన లాభాలని పొందుతారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా వహించాలి ద్వితీయ శని వల్ల. ఈ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగంలో వీళ్ళకి నాకు ఇంకా జీవితంలో ఉద్యోగమే రాదనే వాళ్ళకి ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చేస్తుంది. పోలీస్ రిలేటెడ్ ఉద్యోగంలో ఉన్న వారికి అభివృద్ధి, శిక్షణ సంస్థల్లో ఉన్న వాళ్ళకి అభివృద్ధి, వైద్యకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి కనబడుతుంది. పెద్ద పెద్ద అధికారులు మరింత ఉన్నత స్థానానికి వెళ్తారు. చాలా విశేషమైన యోగం ప్రాప్తి. సంతానం లేని వారికి సంతాన యోగం ప్రాప్తిస్తుంది, గృహయోగం ప్రాప్తిస్తుంది, భూలాభాలు ప్రాప్తిస్తాయి, వ్యాపారంలో అధికమైన లాభాలు ప్రాప్తిస్తాయి, అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు, అప్పులన్నీ తగ్గిపోతాయి, గౌరవం ప్రాప్తిస్తుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇవన్నీ పొందిన తర్వాత మనిషికి అహంకారం అనేది పెరుగుతుంది కదా. ఆ అహంకారానికి ఇక్కడ శని ప్రభావం చూపిస్తుంది. మీరు మీలో వచ్చే మార్పు వల్ల, అహంకారం వల్ల కుటుంబంలో గొడవలు వస్తాయి. అన్నా చెల్లెళ్ళు, సోదర సోదరుల మధ్యలో వాద వివాదాలు ఏర్పడతాయి. మీరు ఇతరుల్ని చిన్న చూపు చూడడం వల్ల వాళ్ళ నుంచినే మీకు అపవాదాలు, అవమానాలు వస్తాయి. ఆ అహంకారం వల్ల ఉండేవన్నిటిని కూడా ఏకకాలంలో పోగొట్టుకోవడానికి మీరే దారి తెచ్చుకోండి. అహంకారాన్ని తగ్గించుకొని ఈ ఒక అవకాశాలను ఉపయోగించుకుంటే ఈ సంవత్సరంలో చాలా మార్పులు వస్తాయి. మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత ఇటువంటి శుభయోగం ప్రాప్తి. అయినంత వరకు ఈ యోగాన్ని ఉపయోగం చేసుకోండి, కష్టపడండి, ధర్మ మార్గంగా వెళ్ళండి, అసూయ నుంచి బయటకు రండి, మరియు కష్టపడండి. మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం. స్త్రీలు స్వంతంగా వ్యాపారం చేసే వాళ్ళకి బాగా అభివృద్ధి ఉంది. మరియు బట్టల బిజినెస్, ఈ టైలరింగ్, చిన్న చిన్న వ్యాపారస్తులకి అధికమైన కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తి. భూ వ్యాపారస్తులకి, మధ్యవర్తి చేసే వారికి కూడా వాళ్ళ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తి. ఇంట్లో వివాహాలకి డబ్బులు వస్తలేదు, పెళ్లి చేయాలి పిల్లలకి, లేదా చదివించాలి అనే వారికి వాటన్నిటికీ కూడా ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. ఎడ్యుకేషన్ చేసే వారికి ఖచ్చితంగా మీలో చాలా మార్పు వస్తుంది. ఈ సంవత్సరంలో కష్టపడి చదివితే మీరు 100% అవుట్లో పాస్ అవుతారు. ఇష్టపడండి, కష్టపడండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈ సంవత్సరంలో మీరు అనుకున్న స్థాయికి మీరు అభివృద్ధి చెందుతారు. అంత బాగుంది ఎడ్యుకేషన్. చదువుకుంటే ఖచ్చితంగా మీకు శుభ ప్రతిఫలాలు లభిస్తాయి. ఈ సంవత్సరం మకర రాశి వారికి చాలా విశేషమైన పుణ్యఫలాలు ఉన్నాయి. అన్ని శుభం జరుగుతుంది. అయినంత వరకు జాగ్రత్త వహించండి. ఎందుకంటే అహంకార లక్షణాల వల్ల ఖచ్చితంగా వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు మీ అహంకారమే మీకు చెడు చేయడానికి సాధ్యాలు ఎన్నో ఉన్నాయి. అంటే కారణాలు కనబడతాయి. స్టార్టింగ్లో అంతా మంచిగానే ఉంటుంది. ఇయర్ ఎండ్ అయ్యే లోపు మీలో చాలా మార్పు వచ్చేస్తుంది. దీనివల్ల ఎన్నో కోల్పోవచ్చు కూడా. అందువలన జాగ్రత్తగా ప్రతి ఒక్క పని ఆలోచించి, ప్రతి ఒక్క దాన్ని నిర్ణయం తీసుకొని, ప్రతి ఒక్క విషయంలో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు శుభ ప్రతిఫలాలు లభిస్తాయి. మీరు అనుకోంది సక్సెస్ అవుతుంది, మంచిగా ఉంటారు. ఈ సంవత్సరంలో మీకు అన్ని విధాలుగా శుభ ప్రతిఫలాలు కావాలంటే గురువునే పూజించాలి. మీరు ఈ సంవత్సరంలో గురువుని ఆరాధ్య దైవంగా పూజించాలి. బృహస్పతిని పూజించండి, దక్షిణామూర్తిని పూజించండి. వారానికి ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోండి, దత్త చాలీసను చదవండి. ఈ సంవత్సరంలో మీరు గురువుని ఎంత పూజిస్తారో, గురు ఆరాధన ఎంత చేస్తారో మీ జీవితంలో
అంత అభివృద్ధి చెందుతారు. ఓం దక్షిణామూర్తయే నమః అంటూ రోజు ఉదయం లేస్తూ ఉండండి. దగ్గరలో ఉన్న దక్షిణామూర్తి ఎక్కడైనా దేవాలయం ఉంటే దర్శించేయండి. నెలకో, 6 నెలలకో, 3 నెలలకో, 15 రోజుల కన్నా ఒకసారి. అవన్నీ కానప్పుడు ఇంట్లో అయినా పూజిస్తూ ఉండండి. గురువుని పూజిస్తూ ఉండండి. ఈ సంవత్సరం అంతా మీకు శుభమే, రాజయోగమే. ఇదిగో మీ ముందు కనబడుతుంది. దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖా గణితంలో మీకు అందరికీ తెలుసు, రేఖా గణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి. ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ రెండు కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి అంతే. దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9. ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీన్ని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.